రాబోయే ఆగస్టు 2 ఆదివారం వచ్చే సంకష్టహర చతుర్థిని అవిఘ్న సంకష్టహర చతుర్థి అని పిలుస్తారు. అవిఘ్నం అంటే ఎలాంటి ఆటంకాలు లేకుండా కార్యాలు పూర్తవటం. అందుకే ఈరోజు శ్రీ మహాగణపతిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే జీవితంలోని విఘ్నాలు తొలగి శుభ ఫలితాలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. ప్రతి నెల పౌర్ణమి తర్వాత వచ్చే కృష్ణపక్ష చవితినే సంకష్టహర చతుర్థిగా జరుపుకుంటారు. ఈ రోజున ఉపవాసం చేసి సాయంత్రం చంద్రోదయం తర్వాత గణపతికి ప్రత్యేక పూజ చేసి చంద్రుడిని దర్శించి వ్రతాన్ని ముగిస్తారందరూ. ఈ రోజున ముఖ్యంగా విద్యార్థులు, ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారు, వ్యాపారంలో ఆటంకాలు ఎదుర్కొంటున్న వారు, వివాహం ఆలస్యం అవుతున్న వారు, సంతానం కోసం ఎదురు చూస్తున్న దంపతులు, అప్పుల బాధలున్న వారు గణపతిని ప్రార్థిస్తే విశేష ఫలితాలు లభిస్తాయని అందరూ కూడా నమ్ముతారు. సో ఈ రోజున చేయదగిన పరిహారాలు కూడా ఎంతో పవిత్రమైనవిగా భావిస్తారు. ఉదయం స్నానం చేసి ఎరుపు లేదా పసుపు రంగు వస్త్రాలు ధరించి గణపతికి 21 దూర్వగడ్డి, 21 ఉండ్రాళ్ళు లేదా మోదకలు, ఎర్రని పూలు సమర్పించాలి. ఓం గం గణపతయే నమః అనే మంత్రాన్ని కనీసం 108 సార్లు జపించటం చాలా శుభప్రదం. వీలైతే గణపతి అథర్వ శీర్షం లేదా సంకటనాశన గణేశ స్తోత్రం పారాయణం చేయండి. అలాగే పేదలకు అన్నదానం చేయటం, పిల్లలకు పుస్తకాలు లేదా పెన్సిల్ దానం చేయటం, దేవాలయంలో గరిక సమర్పించటం కూడా ఎంతో పుణ్యఫలాన్ని ఇస్తాయి. రాబోయే ఆగస్టు 2 ఆదివారం వచ్చే సంకష్టహర చతుర్థిని అవిఘ్న సంకష్టహర చతుర్థి అని పిలుస్తారు. అవిఘ్నం అంటే ఎలాంటి ఆటంకాలు లేకుండా కార్యాలు పూర్తవటం. అందుకే ఈరోజు శ్రీ మహాగణపతిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే జీవితంలోని విఘ్నాలు తొలగి శుభ ఫలితాలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. ప్రతి నెల పౌర్ణమి తర్వాత వచ్చే కృష్ణపక్ష చవితినే సంకష్టహర చతుర్థిగా జరుపుకుంటారు. ఈ రోజున ఉపవాసం చేసి సాయంత్రం చంద్రోదయం తర్వాత గణపతికి ప్రత్యేక పూజ చేసి చంద్రుడిని దర్శించి వ్రతాన్ని ముగిస్తారందరూ. ఈ రోజున ముఖ్యంగా విద్యార్థులు, ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారు, వ్యాపారంలో ఆటంకాలు ఎదుర్కొంటున్న వారు, వివాహం ఆలస్యం అవుతున్న వారు, సంతానం కోసం ఎదురు చూస్తున్న దంపతులు, అప్పుల బాధలున్న వారు గణపతిని ప్రార్థిస్తే విశేష ఫలితాలు లభిస్తాయని అందరూ కూడా నమ్ముతారు. సో ఈ రోజున చేయదగిన పరిహారాలు కూడా ఎంతో పవిత్రమైనవిగా భావిస్తారు. ఉదయం స్నానం చేసి ఎరుపు లేదా పసుపు రంగు వస్త్రాలు ధరించి గణపతికి 21 దూర్వగడ్డి, 21 ఉండ్రాళ్ళు లేదా మోదకలు, ఎర్రని పూలు సమర్పించాలి. ఓం గం గణపతయే నమః అనే మంత్రాన్ని కనీసం 108 సార్లు జపించటం చాలా శుభప్రదం. వీలైతే గణపతి అథర్వ శీర్షం లేదా సంకటనాశన గణేశ స్తోత్రం పారాయణం చేయండి. అలాగే పేదలకు అన్నదానం చేయటం, పిల్లలకు పుస్తకాలు లేదా పెన్సిల్ దానం చేయటం, దేవాలయంలో గరిక సమర్పించటం కూడా ఎంతో పుణ్యఫలాన్ని ఇస్తాయి.